రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఏపీ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రెడ్ బుక్కు మాత్రం జాతీయ మీడియాను బ్రతిమాలి పిలిపించి ప్రచారం కల్పించానన్నారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పివి నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జగన్ రెడ్డిని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని మండిపడ్డారు. రెడ్ బుక్ మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించారని అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ అధినేత 2 ప్రెస్ మీట్లు పెడితే 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో 5 ప్రెస్ మీట్లు పెట్టారని విమర్శించారు. జగన్ చెప్పే అబద్ధాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలను తాము వివరిస్తాం కదా అని నిలదీశారు. మాజీ సీఎం అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. వైసీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతులు తిట్టరు, కుటుంబాల్ని అగౌరవపరచరని తెలిపారు మంత్రి. అసెంబ్లీ చివరి రోజు కావడంతో లోకేష్ కు వినతులు వెల్లువెత్తాయి. పలువురు నామినేటెడ్ పదవులు ఆశావాహులు ఆయనను కలిసి తమ బయోడేటాలు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. లోకేష్ దగ్గర రెడ్ బుక్ ఉందని ఆయన చెప్తే ఇక మాజీ సీఎం చెప్పేదేంటని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిలదీశారు. రెడ్ బుక్ లో మొదటి పేరు ఆయనదేనని తెలిపారు. మంత్రి రెడ్ బుక్ గురించి జగన్ రెడ్డి ఢిల్లీలో చెప్పడం హాస్యాస్పదమన్నారు. మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసులో పెద్దిరెడ్డి తప్ప ఎవరిని వదలమని సుధీర్ రెడ్డి హెచ్చరించారు. మాజీ సీఎం అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో విచిత్రమైన విన్యాసాలు చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో క్రైమ్ క్యాపిటల్, గంజాయి క్యాపిటల్గా మారిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వైసీపీ అధినేత ఇకనైనా అసెంబ్లీకి రావాలని కోరారు. శవం కనిపిస్తే రాబందుల కంటే హీనంగా వైఎస్ జగన్ ప్రవర్తన ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. మాజీ సీఎంకు దమ్ముంటే రాజకీయ హత్యలకు సంబంధించిన 3 వివరాలైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తన కుటుంబ సభ్యుల గురించి వైసీపీ అధినేత అసత్యాలు చెప్తున్నాడని ధ్వజమెత్తారు. 2 రౌడీలు గొడవ పడితే ఢిల్లీ వెళ్లి గొడవ చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ హత్య నిందితులు ఆయన భార్యతో ఫోటో దిగలేదా అని నిలదీశారు. వైసీపీ అధ్యక్షుడితో ఫోటోలు దిగిన వారంతా వివిధ కేసుల్లో నిందితులేనని, ఈ లెక్కన ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు.